ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. అర్థం లేని అహంకారం. నేను భర్తని కాబట్టి అదొక్కటే. నేను భర్తని కాబట్టి నా నిర్ణయం చెల్లాలి, నేను ఏం చెప్తే అది భార్య వినాలి తప్ప అసలు భార్య నాకు చెప్పడం ఏంటి? నేను కొంతమందిని చూశాను నిజ జీవితంలో, దాన్ని అడగడం ఏంటండి? అసలు ఆమె చీర ఆమె కొనుక్కోదు. మహాతల్లి 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసి తనకొక చీర ఇష్టమైంది కొనుక్కోవడం అన్నది ఆమెకి తెలియదు. ఆయన తెచ్చినది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన తిన్నది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన వెళ్ళినది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన చేసినది ఆమెకి ఇష్టమై ఉండాలి తప్ప ఇది ఇష్టం లేదని కానీ ఇది చెయ్యవద్దని కానీ అనడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటున అన్న ఆయన ఇంకొక మెట్టు దాటుతాడు కూడా. అంత క్రౌర్యంతో దానికి అర్థం ఉండదు. అరే ఆడపిల్ల అది ఒక తల్లిదండ్రులకి పుట్టింది, దానికి ఆశ ఉంటుంది, దానికి వెళ్ళాలని ఉంటుంది నాన్నగారి దగ్గరికి, అమ్మ దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి అని కూడా ఉండదు. పాషాణ హృదయాలు. పుట్టింటికి వెళ్ళడం ఏంటి? ఒక్కనాటికి వెళ్ళడానికి వీల్లేదు, అలా పడి ఉండవలసిందే ఇంట్లో. ఏమిటో తెలియదు, అర్థం లేని రాగద్వేషాలు. పుట్టింటి వారు వచ్చి పలకరించబడదు భార్యని, ఏవో చిన్ని కారణాలు. మీరు ఒక్కటి ఆలోచించండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఒక్కటే అంది, చలితం చలితేంద్రియం అంది ఆవిడ. బతికున్న నాళ్ళు నడిచిపోతుంది రావణ. ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే, నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేని స్థితి వస్తే, అప్పుడు నీవు భోగము కొరకు వెతుక్కున్నవారు నీ సేవ చెయ్యరు, నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇంద్రియములకు వశుడు, ఎటువంటి తిరుగుడు తిరిగినవాడు వీడు అంటారు. అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ. ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయ మనోమత్త స్వజనీక్రియతాం మనః. నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడు అయిపోతావు అంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది. మొట్టమొదట ఇదే మాట అందావిడ, నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు, నువ్వు నా మాట విని ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నెత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయింది. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట.